మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనము నుంచి చదువుకుందామండి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. చూడండి, ఇది ప్రార్థన అనుట కంటే దేవాది దేవుని యొక్క వేదన అని అనుకోవాలి. వేదన అంటే బాధ, కష్టము, లేదంటే మనస్తాపము, లేదంటే చింత, ఇవన్నీ కూడా కలగలిపినటువంటిదే వేదన. చింతాక్రాంతుడు, దుఃఖపడచ్చు. యేసు ప్రభులు వారు ఏడుస్తూ ఉన్నారు గెత్సెమనేటువంటి తోటలో. ఎంతగా ఏడ్చారంటే ఆయనకు ఓపిక కూడా లేనటువంటి పరిస్థితి చివరిలో వచ్చినది. మనం చూస్తాం వాక్యములో కూడా ఆ విషయం. దుఃఖపడుటకును చింతాక్రాంతుడవుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. నా యొక్క ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండి వారితో చెప్పి, ఉండమని వారితో చెప్పాను. నాతో పాటు మెలకుగా ఉండండి. ఎంత దయమైనటువంటి స్థితి వచ్చినదండి యేసు ప్రభులు వారికి. మరలా ఏం జరిగిందండి? కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి. సాగిలపడి అంటే అర్థం ఏంటండి? బొక్కబారులో పడుకొని, సాగిలు పడడం అంటే బొక్కబారులో పడుకొని. చూడండి దేవుడు ఎంత కష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఏడుపు అంటే ఎలా ఉందంటే, స్థలంలో నాకు మొక్క ఇవ్వలేదని ఏడుపులు, లేదంటే నాకు అప్పు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదని ఏడుపులు, లేదంటే అప్పు ఎక్కడ నాకు పుట్టట్లేదంటే ఏడుపులు, తోటికోడలు నాతో సరిగ్గా చూస్తలేదంటే ఏడుపు, తోటికోడలు నాతో మాట్లాడట్లేదంటే ఏడుపు. కానీ ఇక్కడ యేసు ప్రభులు వారు పడుచున్నటువంటి వేదన ఎవరి నిమిత్తము? కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. సాధ్యమైతే తండ్రి. అంతకుముందంతా కూడా ప్రార్థన చేశారు. మళ్ళా శిష్యుల దగ్గరకు వచ్చారు. నాతో పాటు మెలకుగుండి ప్రార్థన చేయండి అని చెప్పారు. మళ్ళా కొంత దూరం వెళ్ళి మరలా సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఏంటి గిన్నె అంటే ఉగ్రత పాత్ర. ఎవరి ఉగ్రత? తండ్రి యొక్క ఉగ్రత. తండ్రి అనేటువంటి ఆ దేవాది దేవుని ఉగ్రత అంతా ఒక ద్రవము రూపములో, అంటే ఒక లిక్విడ్ రూపములో మార్చబడి ఆ గిన్నెలో పోసి అది నువ్వు తాగమని తన కుమారుడికి తండ్రి ఆజ్ఞాపించినటువంటి తీరిది. అందుకనే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. మళ్ళా ప్రశ్న వేస్తున్నాను నేను. యేసు ప్రభులు వారికి సిలువ యాగము చేయటం అనేటువంటిది తెలుసా తెలీదా? తెలుసు. కానీ ఎందుకు తొలగించమంటున్నారు? ఎందుకు తొలగించమని అడుగుతున్నారంటే, ఇక్కడ పూర్తిగా దేవుడు మానవుడుగా కనపడుతూ ఉన్నాడు. శారీరకమైనటువంటి శ్రమను అనుభవిస్తూ దుఃఖాక్రాంతుడై వేదనతో కూడినటువంటి బాధ, కన్నీళ్లు, ప్రార్థన చేసి 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 అలసిపోయారండి. కొంతమంది ఇంట్లో ఏదో జరిగింది పోట్లాట గురించి ఏడ్చి అలసిపోతారు చాలామంది. దానికంటే భయంకరమైనటువంటి వేదన, నిర్దోషి పవిత్రుడైనటువంటి ఆ దేవాది దేవుడు, ఆ తండ్రి, ఆ యొక్క లోకములో ఉన్నటువంటి మానవాళి యొక్క పాపములు, దోషములు, అతిక్రమములు, అపరాధములు అన్నిటినీ కూడా కలిపేసి ద్రవరూపాన్ని మార్చి ఆ గిన్నెలో పోసి ఆ గిన్నె నువ్వు తాగమని తన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. యేసు ప్రభుల వారికి ఆయన ఊహ తెలిసిన దగ్గర నుంచి తెలుసు, ఆయన సిలువ యాగం చేయడానికి ఈ లోకానికి వచ్చానని. కానీ ఆ యొక్క సిలువనికి ఎక్కడానికి ముందు ఆయన తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉండి బాధపడచ్చు. కానీ ఒక మాట అంటున్నారని, నీ చిత్తమైతే. ఎంత అద్భుతంగా ఉందండి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా, అయ్యా నీ చిత్తమైతే నాకు ఉద్యోగం ఇవ్వు,
నీ చిత్తమైతే నాకు స్థలం ఇవ్వు అని ప్రార్థన చేస్తావా, లేదంటే నాకు ఇవ్వాల్సిందే ప్రభు అని ప్రార్థన చేస్తామా? అలాగే చెయ్యాలి ప్రతిదీ కూడా మనం. ప్రభువా నీ చిత్తమైతే, సాధ్యమైతే ఈ గున్ని నా యొద్ద నుండి తొలగించమని, అయినను నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. కానివ్వు అనేటువంటి మాట ఒకసారి నా దగ్గర ఒక ఆవిడ పలికిందండి. ఈ మాటను ఎందుకు పలికిందో తెలుసా? ఓ భయంకరమైనటువంటి వేదనలో, ఒక లోక సంబంధమైనటువంటి బాధ. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, యేసు ప్రభుల వారు ఈ గెత్సెమనే తోటలో పడుచున్నటువంటి వేదన లోక సంబంధమైనటువంటిది కాదు, లోకములో ఉన్నటువంటి మనుష్యుల యొక్క పాపము నిమిత్తం అది. ఈ లోక సంబంధమైనటువంటి బాధతో ఆమె విసిగిపోయి, వేసారిపోయి, అలిసిపోయి, సరే కానివ్వని ఒక రోజు నా దగ్గర అన్న బాధను చెప్పుకుంటూ, ఆ కానిమ్మని కాదండి ఇక్కడ, చదువమ్మా. ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థన సాయము చేయండి. మీరు ఒక్క గడి అయినా మీరు మెలకువగా ఉండలేరా? ప్రార్థన చేయండి. తర్వాత ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, ఎందుకంటే మొట్టమొదటి నుంచి నేను దాని గురించి ఈ లోకానికి ఆ తండ్రి ఇచ్చినటువంటి ఆత్మను నాలో పెట్టుకొని నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఆత్మ అయితే సిద్ధముగా ఉన్నది కానీ శరీరము బలహీనముగా ఉన్నది. అందుకనే ప్రార్థన చేయండి అని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని తాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి, మరలా అదే దానికి వస్తున్నాడండి. తండ్రి నేను దీన్ని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే. తండ్రి నువ్వు ఈ లోకములో ఉన్నటువంటి మనుష్యుల యొక్క పాపమును తీయగలవు, కానీ అదే గనక ఒకవేళ యేసు ప్రభుల వారే ఆయన శరీరం మీద వేసుకుని మనందరి పాపముల నిమిత్తము ఆయన తను తాను అర్పించుకునేటువంటి విధానము కాకుండా వేరే విధముగా ఉండుంటే ఎలా ఉండేదండి? ఇప్పటికే ఎన్ని మాటలు సొసైటీలో చూడండి. దేవుడు న్యాయవంతుడు, నీతికి నిలబడేటువంటి వాడు, సిస్టమ్ ప్రకారం చేసేటువంటి వాడు సమస్తము. కనుకనే ఆ యొక్క ఖచ్చితముగా ఆ యొక్క పాప ఆకారముతో ఈ లోకానికి శరీరధారిగా యేసు ప్రభుల వారిని పంపించి పాప శరీర ఆకారములో మనందరి ఆయన మీద వేసి ఆయనను సిలువకు అప్పగించెను. అయినప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితి మరి విషమించేటప్పటికి, అయ్యా నీ చిత్తం ప్రభు, ఏమన్నా ఒక ఛాన్స్ ఏమన్నా ఉంటే గనక ఈ గిన్నె నేను తాగకుండా చేయి నాయనా, నా నుండి దూరం చేయి ఈ గిన్నెను. ఈ రకమైనటువంటి ప్రార్థన గెత్సెమనే తోటలో 3 సార్లు సేమ్ ప్రార్థన చేశాడండి దేవుడు యేసు ప్రభుల వారు తండ్రికి. 3 సార్లు. ఇది 3 సువార్తలలో చెప్పబడినటువంటి వాక్య భాగములండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుంచి చదువుకుందాం. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. మరలా ఏడుస్తూ బాధపడుచు అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. ఎంత బాధకరమైన మాట అండి ఇది. చూడండి దేవుని బిడ్డలారా, నా యొక్క అండర్స్టాండింగ్ ఏంటంటే అసలు బాధ అంతా గెత్సెమనే తోటలోనేనండి. యేసు ప్రభులు వారి బాధ అంతా కూడా సిలువ మీద కాదు, గెత్సెమనే తోటలోనే. ఎందుకనగా ఇక్కడ మానసికమైనటువంటి వేదనతో ఆయన కొట్టుమిట్టాడుచూ ఉన్నాడు.
శారీరకమైనటువంటి వేదనలు ప్రారంభం వల్ల అప్పటికే ఇంకా పిలాతు యేసు ప్రభుల వారిని దోషిగా నిలవబెట్టలా. రోమా సైన్యము యేసు ప్రభుల వారిని సిలువకు అప్పగించలేదు. అప్పటికి ఆయన మీద ఏమాత్రము కూడా ఎవరి యొక్క చెయ్యి పడలేదు. కానీ ఈ గెత్సెమనేటువంటి ప్రార్థన మానసికమైనటువంటి వేదన, అసలైనటువంటి వేదన ఇక్కడే ఉన్నదండి. నేనైతే నా అండర్స్టాండింగ్ ఏంటంటే అసలైనటువంటి బాధ యేసు ప్రభుల వారు గెత్సెమనే తోటలోనే పడ్డారు. ఎందుకనగా అది మీకు కూడా తెలుసు, శరీర బాధ కంటే మానసికమైన బాధ బహుభయంకరమైనది. దెబ్బ తగిలితే మానిపోద్ది, కానీ హృదయంలో పడిన గాయము మానడం కష్టం. యేసు ప్రభుల వారు మానసికమైనటువంటి వేదన ఇక్కడ పొందుతూ ఉన్నారు. కనుకనే ఆయన యొక్క చెమట రక్తముగా మారి ఆయన స్వేద గ్రంథాల నుంచి రక్తముగా కారడం చెమట మనం చూస్తూ ఉన్నాం. చదవము ఒకసారి మళ్ళా. సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, గడియ నా యొద్ద నుండి తీసే ప్రభువా, సాధ్యమైతే. మళ్ళా మాట్లాడుతున్నారు, సాధ్యమైతే, ఒకవేళ కుదిరితే, ఒకవేళ ఏమన్నా వీలు పడితే, అయ్యా చూడయ్యా తండ్రి నేను తట్టుకోలేకపోతున్నా, ఈ గడియ తన యొద్ద నుండి తొలగించని ప్రార్థించు. నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము. ఆయన నా తండ్రి యేసు ప్రభుల వారు పలుకుచున్నట్టు మాట, నీకు సమస్తము సాధ్యం. అలా జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రికి, నువ్వు సమస్తము సాధ్యపరిచేటువంటి దేవుడు కదా, నువ్వు మాట చెప్పి ఈ లోకంలో ఉన్న పాపాన్ని తీయగలవు. సాధ్యమైతే నీకు సమస్తము సాధ్యమే. ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, అయినను నా ఇష్టం కాదయ్యా, నీ చిత్త ప్రకారమే కానివ్వనెను. ఇష్టమే ఈ గిన్నె తొలగించమంటాం. ఇక్కడ ఎందుకు ఎంత బాధ, ఎందుకు ఈ బాటలు వచ్చినాయి అంటే, ఇక్కడ పూర్తిగా యేసు ప్రభుల వారు గెత్సెమనే తోటలో మానవుడుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరొకసారి నేను చెప్తూ ఉన్నాను, ఎందుకంత అసలు ఆ యొక్క చెమట రక్తముగా ఎందుకు మారింది? ఎవరికన్నా చూసారండి చెమట రక్తంగా మారటం? జరుగుద్దండి, కానీ ఇది మనుష్యులకు జరుగుతుంది. మీరు కావాలంటే ఈ డాక్టర్ దగ్గరికన్నా వెళ్ళినప్పుడు అడగండి. అది హై బ్లడ్ ప్రెషర్ వచ్చి మనిషి తట్టుకోలేనటువంటి వేదన, అంటే మానసికమైన వేదన, శారీరకమైన వేదన కాదు, మానసికమైన వేదన, తట్టుకోలేనటువంటి హైపర్ టెన్షన్లో ఉన్నప్పుడు ఆ యొక్క నరాలు, రక్త ప్రసరణ జరిగేటువంటి ఆ నరాలట వీక్ అయిపోయి పగిలిపోయి ఆ రక్తస్రావం అయిపోయి ఆ యొక్క చేతులలో నుండి ఎక్కడెక్కడైతే చెమట కారుతుందో అక్కడక్కడి నుంచి అంతటి నుంచి కూడా రక్తము వస్తుందటండి. అదే జరిగింది యేసు ప్రభుల వారికి. ఎందుకో తెలుసా? ఎందుకు ఈ టెన్షన్ దేవుడికి తెలుసా? ఎందుకు రక్త నాళములు పగిలిపోయేటువంటి బాధ ఎందుకు దేవుడు పడుతున్నాడో తెలుసా? యేసు ప్రభుల వారు తండ్రి యొక్క ఎడబాటును ఆయన గమనించారు. ఎందుకంటే తండ్రి విడిచి పెట్టకపోతే యేసు ప్రభుల వారు సిలువ ఎక్కలేరు. తండ్రి తన యొక్క కుమారుణ్ణి ఆ యొక్క సిలువ యాగానికి పంపించకపోతే ఈ లోకములో ఉన్నటువంటి మానవాళికి మోక్షం లేదు, రక్షణ లేదు. మోక్షం అంటే దేవాది దేవుడు ఏకసుతుడు అయినటువంటి యేసు ప్రభుల వారి యొక్క శరీరములో అది అనుభవిస్తేనే కానీ వచ్చేది. నేను మొన్న కూడా ఒక ప్రశ్న వేశాను, మరలా వేస్తూ ఉన్నాను. తండ్రి అయినటువంటి దేవుడికి మనమంటే ఎక్కువ ఇష్టమా, ఆయన కుమారుడు అంటే ఎక్కువ ఇష్టమా? మనమంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకనగా మన నిమిత్తము ఆయన కుమారుడిని త్యాగం చేశాడు. తండ్రి యొక్క ఎడబాటును తట్టుకోలేక తండ్రి చేయి విడుచుట గమనించి ఆయన అర్థము చేసుకుని ఆ హైపర్ టెన్షన్లో చెమట రక్తముగా మారింది. అందుకనే ఆ యొక్క బొట్లు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ గెత్సెమనే తోటలో బొట్టులుగా కారుతూ ఉన్నదంట రక్తము. చాలా వరకు రక్తము సిలువలో కారిందని అనుకుంటాం, కానీ చాలా వరకు రక్తం గెత్సెమనే తోటలోనే కారబడింది. అక్కడి నుంచే ప్రారంభమైనది దేవుని బిడ్డలారా, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. చదవమ్మ తర్వాత.
మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడి అయినను మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో నువ్వు నిద్రిస్తున్నావా? ఎందుకన్నారంటే అంతకు ముందు ఒక డిస్కషన్లో ఏమన్నారంటే, ఈ గిన్నెలో మేము తాగుతామని అన్నాడు పేతురు. తెలియక, ఏ గిన్నె అనేటువంటి తెలియక అని అన్నారు. ఆ వాక్యం ఒక్కసారి చూద్దామండి మనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది త్రాగబోవునటువంటిది మీరు త్రాగగలరా అని అడుగగా, వారు త్రాగగలమనిరి. అందుకనే జ్ఞాపకం చేయడానికి పేతురుతోనే అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడంటే చాలా అర్థంతో కూడిన మాటలండి. ఊరికనే మాట్లాడాడు యేసు ప్రభులు వారు. కనుక చదవమ్మా. ఒక్క గడి అయినను నిద్రించుచున్న ఒక్క గడి అయినను మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. శరీరము బలహీనమని పేతురుతో. హల్లెలూయా. మూడవదిగా మనం చూద్దామండి లూకా సువార్త. ఈ మూడిట్లో మీరు వ్యత్యాసం గమనించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనగా ఈ మూడిట్లోనూ కూడా డిఫరెంట్ మీనింగ్స్ వచ్చేటువంటివిగా మనకు కనపడుతుంది. అంటే గెత్సెమనే తోటలో ప్రార్థన ఒక భాగం అయితే, అది కాకుండా దేవుడు ప్రార్థన చేసినటువంటి విధానము, జరిగినటువంటి సంఘటనలు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందండి. లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం నుంచి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా. వాడుక చొప్పున ఎక్కడికి వెళ్తున్నాం మనం? వాడుక చొప్పున రోజును. మన జీవితం ఎలా ఉన్నది ప్రభువుల వారితో కంపేర్ చేసుకుంటే? వాడుక చొప్పున మనం ఎక్కడికి వెళ్తున్నాం? తండ్రి ఎక్కడికి వెళ్తున్నారు? తండ్రి వాడుక చొప్పున అంటే ఎప్పుడూ కూడా ఏకాంతముగా తండ్రిని వేడుకున్నటువంటి విధానము. ఆ వాడుక ప్రకారము ఎక్కడికి వెళ్ళారంటండి? ఒలీవల కొండకు వెళ్ళగా. కొండకు వెళ్ళి శిష్యులను ఆయన వెంట వెళ్ళి. కొండ ఎందుకు అక్కడ పేరు వచ్చిందంటే, ఒలీవ చెట్లు అక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్త ప్రకారమైతే తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును అని ప్రార్థించెను. మరలా అదే ప్రార్థన. నీ చిత్తమైతే, నీకు సాధ్యమైతే, నీ ఇష్టమైతే ఈ గిన్నెను తొలగించు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఇక్కడ లూకా సువార్తలో మనకేం కానీ, లూకా చాలా డీటెయిల్డ్ గా రాశాడండి ఏదైనా సంఘటన. అందుకనే ఏదైనా 4 సువార్తలలో జరిగిన సంఘటనలు లూకా బేస్ చేసుకుని మనము చదివితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు లూకా సువార్తలో వస్తూ ఉంటుంది. ఇక్కడ లూకా ఏమని రాశాడంటే, పరలోకము నుండి ఒక దూత వచ్చి ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. అక్కడ ఏం జరిగింది? బలపరిచిన తర్వాత ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా. చాలా ఒక్కసారి ఇక్కడ ఆగుదాం. దూత వచ్చి బలపరిచింది. ఏమని బలపరిచుంటది? తండ్రి అనేటువంటి దేవుడు ప్రార్థన వినే దేవుడు కదా. ఆ ప్రార్థన యేసు ప్రభులు వారు తన కుమారుడి యొక్క ప్రార్థన వింటూ తండ్రి బాధపడతాడా లేదా? తల్లులైనటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. మీ కొడుకులు కానీ మీ కూతురులు కానీ ఏడుస్తూ ఉంటే బాధతో మీరు మామూలుగా ఉండగలరా? ఉండలేరు. ఇక్కడ తండ్రి కూడా తన కుమారుడు పడుచున్నటువంటి వేదనను చూసి దేవదూతను పిలిచి, నా కుమారుడు బాధపడుతున్నాడు, అక్కడ బలహీనుడైపోయాడు, శారీరకంగా కాదు మానసికంగా బలహీనుడైపోయింది, నీ చిత్తమైతే తొలగించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి బలపరచు. అదేనా జరిగి ఉంటుంది? ఏమని బలపరుస్తావు? ఆ మాటలు కూడా చెప్పుంటారు తండ్రి. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవదూతలు తండ్రి ఏం చెప్తే అది చేసేటువంటిది. ఇంత గొప్ప యాగం నువ్వు చేస్తూ ఉన్నావు, నీ యొక్క పేరు తరతరాలకు నిలిచిపోతుంది.
అంతేకాదు నువ్వు ఈ యొక్క శిలువ మరణం పొంది వచ్చిన తర్వాత నా యొక్క కుడిపార్శ్వమున కూర్చునడానికి నీకు స్థానం కల్పించబోతూ ఉన్నాం. అంతేకాదు ఈ లోకములో ఉన్నటువంటి మన బిడ్డలు ఈ చేసేటువంటి ఈ యాగము ద్వారా మన యొద్దకు రాగలిగేటువంటి గొప్ప యాగము నువ్వు చేయబోతూ ఉన్నావు. చూడు, నీ బిడ్డల యొక్క మరి మనుగడ, లేదంటే వారి యొక్క మరణించిన తర్వాత వాళ్ళ యొక్క ఆత్మలు జీవింప చేసేటువంటి గొప్ప అవకాశము కలుగుతున్నది అని చెప్పి బలపరిచి ఉంటుంది. అప్పుడు యేసు ప్రభుల వారు ఏం జరిగిందండి, ఆయన మరింతగా వేదన పడ్డాడు. ఎందుకు వేదన పడ్డాడు? మరింతగా వేదన పడ్డాడు. దూత వచ్చి బలపరిచిన తర్వాత ఏమవ్వాలి? యేసు ప్రభుల వారికి ధైర్యం రావాలి, కొంచెం తగ్గాలి బాధ. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నారు? మరింత బాధపడుతున్నారు. మరింత అంటే ఇంకా డబలు. మరింతగా ఎందుకు వేదన పడ్డాడంటే యేసు ప్రభుల వారు ఆ గెస్సెమనే జరుగుతున్నటువంటి ఆ ప్రార్థన ఒకవేళ తండ్రి వింటాడేమో అనుకున్నారు. అందుకే 3 సార్లు ప్రార్థన చేశారు. ఒక ప్రార్థనతో ముగించలేదు, 3 సార్లు ప్రార్థన చేశారు. 3 సార్లు కూడా ఒకటే ప్రార్థన. దేవదూత వస్తే ఒకవేళ ఏదన్నా వేరే ఒక మార్గం దేవుడు చూపిస్తాడేమో, తండ్రి అయిన దేవుడు చూపిస్తాడేమో అని అనుకుని ఉంటారు యేసు ప్రభుల వారు. ఆ యొక్క దూత వచ్చి బలపరుస్తూ ఉన్నప్పుడు ఓహో, ఇది నేను తప్పదనమాట, ఇది నేను ఖచ్చితంగా చేయాలన్నమాట, ఈ శిలువ యాగం నేను చెయ్యాలన్నమాట, ఈ త్యాగం నేను చెయ్యాలన్నమాట, ఆ యొక్క కొరడా దెబ్బలు నేను తినాలన్నమాట, నా యొక్క వీపు చేల్చబడాలనుకుంటా అని అవన్నీ జ్ఞాపకం చేస్తూ వస్తూ మరింతగా వేదన పడ్డాడండి యేసు ప్రభుల వారు. ఎంత బాధ అండి! మనకి ఈ రోజుల్లో మందిరంలో 2-3 గంటలు కూర్చోవాలంటే బాధపడిపోతున్నాం. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు పడుతున్నటువంటి వేదనను ఒక్కసారి మీ హృదయముతో అనుభవించి చూడండి. మరింతగా వేదన పడి ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్నటువంటి గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఇక్కడ యేసు ప్రభుల వారి యొక్క ప్రార్థన ద్వారా మనం ఇంకొక మాటను ఏమి నేర్చుకోవాలంటే, ప్రార్థనలో జవాబు అనేటువంటిది వస్తుంది. అంతే కదా, అందుకే కదా ప్రార్థన చేస్తూ ఉంటాం మనం. ఎస్ ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎస్ వస్తుంది. మేబీ అనేటువంటివి వస్తుంది, లేదంటే మేబీ అంటే జరుగుతుంది, ఖచ్చితంగా జరగచ్చు అనేటువంటిదే కదా ఉంటుంది. అదే చెప్తారు సమాధానం కూడా, దేవుడు అదే చెప్తారు. ఇప్పుడు కాదు, ఇంకొకటి ఉంటుంది దేవుడు చెప్పేది. ఇప్పుడు కాదు, కొంత సమయం అయిన తర్వాత నీ ప్రార్థనను ఆలకించి నీ యొక్క విన్నపాన్ని నేను మరి విని దాని ప్రకారం నేను చేస్తాను అనేటువంటి సమాధానాలు దేవుడు మనకిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారు చేసినటువంటి ప్రార్థనకు తండ్రి అయినటువంటి దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే నో. ప్రార్థనకు జవాబు రాల. యేసు ప్రభుల వారి ప్రార్థనకు నోనన్నారు. ఇక్కడ చూద్దామండి, 44వ వచనం చదువమ్మా. ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా. వేదన పడడం అంటే అర్థం ఏంటి? వేదన అంటే ఎటువంటిది? నేను మళ్ళా చెప్తున్నాను, దుఃఖము కంటే, బాధ కంటే, చింత కంటే, కష్టం కంటే, ఇంక ఇలాంటి చెప్పుకున్నటువంటివి ఎన్నున్నాయో వాటిలన్నిటికంటే మేళవించి ఒక దాంట్లో కూర్చున్నటువంటిదే వేదన. ఇది ఎప్పటికీ ఉండేది, తట్టుకోలేనటువంటి ఒక భయంకరమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమతో కూడినటువంటిది వేదన. ఎందుకు నేను ఇంతగా వేదన గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఆ వేదన అనేటువంటిది ఎక్కడ ఉందంటే, ఆ వేదన అనేటువంటిది ఈ లోకంలో లేదండి. చాలామంది అనుకుంటాం చాలా వేదన పడుతున్నాను అని ఉంటారు, కానీ కాదు. వేదన అనేటువంటిది ఈ భూలోకములో లేదు. వేదన అనేటువంటిది నరకములో ఉన్నది. దానికి సాదృశ్యంగా వాక్యం చూపిస్తున్నాను మీకు. లూకా సువార్త 16వ అధ్యాయం 28వ వచనం. అంతకుముందు నేను ఒక చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ధనవంతుడు లాజర్ అనేటువంటి ఉపమానం దేవుడు చెప్పినాడు లూకా సువార్తలో. అక్కడ ధనవంతుడు అనేటువంటి వాడు నరకానికి వెళ్తాడు. ఆ ఇంటి ముందు ఉన్నటువంటి దరిద్రుడైనటువంటి లాజర్ ఉన్నాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క లాజర్ను చూస్తూ నరకములో ఉన్నటువంటి ఆ ధనవంతుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ వేదనకరమైనటువంటి, అంటే అక్కడ ఆల్రెడీ ఆ నరకములో ఏమున్నాయో అనుభవిస్తూ ఉన్నాడు.
నేను ఇంతకడ చెప్పాను మీకు, వేదన అనేటువంటిది భూలోక సంబంధమైనది కాదు అని. అది నరకము గురించి మాట్లాడినటువంటి మాట. ఇక్కడ ధనవంతుడైనటువంటి వాడు నరకములోనికి వెళ్ళి ఏమంటున్నాడంటే, ఈ వేదనకరమైనటువంటి స్థలములోనికి నా సహోదరులు రాకుండా ఉండు నిమిత్తము నిన్ను వేడుకొనుచున్నాను. అతను ఆ యొక్క నరకాన్ని అనుభవిస్తూ చెప్పినటువంటి మాటది, ఈ వేదనకరమైన స్థలము. అంతేకాదు, యెషయా గ్రంథం ఒక్కసారి చూద్దామండి. యెషయా 53:11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ఇప్పుడు కనెక్షన్ చెప్తున్నాను. అక్కడ దేవదూత వచ్చి బలపరిచిందని మీకు చెప్పాను, అవునా? ఏమని బలపరిచిందని చెప్పాను? నీవు చేసేటువంటి యాగము ప్రపంచ మానవాళి యొక్క మోక్షానికి, మనమందరము కలిసి ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోకమునకు మన బిడ్డలు రావడానికి నీవు చేస్తున్నటువంటి త్యాగము అద్భుతమైనది కనుక నువ్వు ఓర్చుకో. ఇది సాధ్యము కాదు ఈ యొక్క గిన్నెని తాకకుండా ఉండడం అనేటువంటిది అని బలపరిచింది. ఇక్కడ కనెక్షన్ చూడండి. అతడు తనకు కలిగిన వేదనను చూసారండి. ఈ గెస్సెమనే తోటలో జరుగుతున్నటువంటి ప్రార్థన యొక్క ఫలితం ఇక్కడ మనం చూస్తున్నాం. యెషయా భక్తుడు రాసినటువంటి మాట. అతడు తనకు కలిగిన వేదనను చూసి, ఆ గెస్సెమనే తోటలో వేదనతో బాధపడినటువంటి ఆ బాధను చూస్తూ అప్పుడు తృప్తి పొందాడు. ఎందుకు పొందాడంటే, ఆయన వేదన పడితేనే కానీ మనకు మోక్షం లేదు దేవుని బిడ్డలారా. ఆయన కష్టపడితేనే కానీ మనకు మారు మనస్సు లేదు. ఆయన ఆ యొక్క శిలువ యాగము చేస్తేనే కానీ మనకు నిత్య జీవము లేదు. పాపము ఎక్కడ ప్రారంభమైనది? ఆదాము అవ్వ ఏదేను తోటలో ప్రారంభమైనటువంటి పాపం. సాతాను ప్రేరేపించి మాట అంటూ ఉన్నది ఏమనంటే, ఈ యొక్క పండు తింటే ఏమవుతారు అన్నదండి? దేవదూతల వలె అవుతారు అనందా? అప్పుడు అసలు ఏమనాలి? అయితే నువ్వే తినరాదు ఆ పండుని అనాలా లేదా? లాజిక్ ప్రకారం నువ్వు తిను, నువ్వు ఉంటావు కదా దేవదూతల. ఆ పాము రూపమున సాతాను వచ్చి ఆ పాము శరీరాన్ని తీసుకొని పాము మాట్లాడింది. అప్పుడు ఈ పండు తినండి, ఎందుకంటే అక్కడ తండ్రి అనేటువంటి దేవుడికి మనుష్యులకు అక్కడ కట్ చేయాలి. వాళ్ళకి ఆ కట్ చేసేటువంటి కనెక్షన్ గురించి, ఇది తింటే కనుక మీరు దేవదూతల్లాగా ఉంటారని అంటే అక్కడ అవ్వ ఏమనాలి? అయితే నువ్వు తిను అనాలా లేదా? అనాలా? అలా పాపము ఏదేను తోటలో ప్రారంభమైనటువంటి లోక మానవాళి యొక్క పాపము. ఆ తర్వాత నోవాహు దినములలో వచ్చేటప్పటికెల్లా తండ్రి అయినటువంటి దేవుడు ఏమని అన్నారండి? మనుష్యులను సృజించినందుకు సంతాపపడ్డాడంటండి దేవుడు. బాధపడ్డాడు. ఏంటిది, ఈ మనుషులేంటి, ఎందుకు వీళ్ళని సృష్టించాను? అప్పుడే అంతం చేయాలనేటువంటి ఉద్దేశము కలిగి ఉంటే అక్కడ నోవాహును చూసి, పాపము లేనివాడుగా నోవాహును చూసి నోవాహు గురించి వాళ్ళని రక్షించి వాళ్ళ కుటుంబాన్ని రక్షించాడు. అదే రీతిగా యెహెజ్కేలు గ్రంథం ఏంటి, యెషయా ఏంటి, ఇర్మియా ఏంటి, విలాప వాక్యాలేంటి, ఆ యొక్క చిన్న ప్రవక్తలైనటువంటి అన్ని పుస్తకాలలో కూడా ఆ తండ్రి అయినటువంటి దేవుడి యొక్క ఘోష అంతా ఏంటంటే, ఈ మనుష్యులందరూ కూడా పాపము చేసి నేనిచ్చేటువంటి రక్షణను పొందుకోలేకపోతూ ఉన్నారు అనేటువంటి ఘోష. ఆ తండ్రి యొక్క దేవుని యొక్క ఆత్మ ఘోషదంతా కూడా నేను ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోకము, నేనిచ్చినటువంటి ఆ మోక్షము, నేనిచ్చినటువంటి ఆ రక్షణ, నేనిచ్చేటువంటి ఆ నిత్య జీవాన్ని నా బిడ్డలైనటువంటి వారు పోగొట్టుకుంటున్నారని తండ్రి పడేటువంటి ఘోషను ఏ రీతిగా తీర్చబడిందంటే, గెస్సెమనే తోటలో దేవుని ఏకైక కుమారుడు పడినటువంటి వేదన ప్రార్థనతో అంతమైనది. దేవుని బిడ్డలారా, అంతమైనది. అంత వేదనకరమైనటువంటి ప్రార్థన యేసు ప్రభులు వారు చేసి మనందరికీ మోక్షాన్ని ఇచ్చారు. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? కనుక దేవుడిచ్చిన రక్షణను మనం భద్రంగా కాపాడుకుందాం. దేవుణ్ణి ప్రేమిద్దాం, దేవుణ్ణి సేవిద్దాం. దేవునికి వ్యతిరేకమైనటువంటి మన జీవితంలో ఏమన్నా ఉన్నాయేమో అది చూసి మనం దూరపరచుదాం.